హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూరలు కాకరకాయ పులుసు. దానికి కావాల్సినవి ఇక్కడ ఉన్నాయి. ముక్కలు, గోరుచిక్కుళ్ళు ఫ్రై, ఇందాక నూరు పెట్టుకున్నాను కదా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అల్లం, జీలకర్ర, ఉప్పు. ఇక దానికి కావాల్సింది మా తాలింపు, ఎండుమిరకాయ, జీలకర్ర, దాంట్లో పసుపు ఇక అమ్మ చేస్తుంది దగ్గరగా. తాలింపు వేసుకోండి. తాలింపు మినపచెక్కు, ఆవాలు, జీలకర్ర. తాలింపు వేగిపోయాక పాలు ఆచుకుని పెట్టుకున్నాయి గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసాను. అది ముందు కారకాయ ముక్కలు, కారకాయ ముక్కలు ముందు కారకాయ ముక్కలు వేసుకుంటే వంగుతాయి. కారకాయ ముక్కలు మెట్టుకుంటూ ఉడకం అవి కొంచెం మెత్తపడితే బాగుంటుంది పులుసుకి. కారకాయ ముక్కలు వేసుకుని మగ్గ. ఇగో అది పాలు వచ్చినాయి కదా, అందుకుని ఉల్లిపాయ, పచ్చిమిరకాయ తొక్కు, పసుపు వేసాను. ఉప్పు ఇందులోనే ఉంది, తొక్కాను కదా అందులో. అగో ఉల్లిపాయ వేసేస్తే అలా మగ్గుతుంది అన్నమాట. ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా మగ్గుకుంటే చాలా బాగుంటుంది. గోరుచిక్కుల్లో చాలా చెప్పమ్మా అన్నీ ఉన్నాయి. ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. చాలా చిన్నయ్యే కానీ చూడటానికి రకరకాలుగా వండుకోవచ్చు. ఇది ఒక టైప్ అనమాట. అమ్మ ఇంకా 2-3 రకాలు వండుద్ది. అవును, పప్పు. తను అమ్మాయి రజని ఆంటీ వండిన కూరలు, తోటకూర అవి అంటే నాకు చాలా ఇష్టం. చిన్న చిన్న కూరలు ఈజీగా వండుతారు. నా అలాంటి వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది అంటారు. అవును, నేను కూడా అలాగే ఎక్కువ వండలేను, చిన్న చిన్నవి. మగ్గిపోయి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇదిగో ఉల్లిపాయలు వేసాక మగ్గుతున్నాయి. పసుపు, ఉప్పు వేసాను, మగ్గుతుంది. ఇగో ఇది ఇలాగా గోరుచిక్కుడు బాగుంది కదా. ఇలాగా మూగుడు వేస్తుంటే తొందరగా అయిపోతుంది. ఆల్రెడీ పాలార్చి పెట్టుకున్నాం కదా, అందులో ఇంకా తొందరగా అయిపోద్ది. ఉల్లిపాయల్లో మగ్గటమే లేటు. ఇదిగో ఈ మట్టి దాకా మళ్ళీ దీనికి వేడి ఎక్కువ, బాగా అవుతుంది. ఇంకా కొనుక్కోవాలి మట్టి ముగ్గులు, అవి కూడా ఉన్నాయండి. కారం, బెల్లం వేసాను. అదిగో బెల్లం, కారం, పసుపు. ఇగో ఇప్పుడు పండు పులుపు పెడుతుంది. చింతపండు పులుపు పోసింది, అంతే అయిపోయింది. తిప్పుకుని ఇలా కుదుపుని మూత పెట్టుకుంటే అయిపోద్ది. ఇగో లాస్ట్ గోరుచిక్కుడుకాయ కూడా